హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 11th వీక్ ఓటింగ్ క్లోజ్ అవడం అయితే జరిగింది కదా. క్లోజ్ అయ్యే టయానికి ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చింది, అలాగే ఈ వీక్ ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, అలాగే ఎవిక్షన్స్ ఫీల్డ్ ద్వారా ఏమి జరుగుతుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే హౌస్లోకి గెస్ట్గా ఎవరెవరు వస్తున్నారనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీక్ షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరగబోతున్నది. అది ఎవరనేది నేను లాస్ట్లో చెప్తాను. అలాగే టాప్ 5లో ఎవరుంటారో, అలాగే టాప్ బాటంలో ఎవరుంటారో అనేది ఈరోజు ఒక టాస్క్ అయితే జరుగుతుంది. మరి మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు టాప్ 5లో ఉంటారు, ఎవరు టాప్ బాటమ్ 5లో ఉంటారు అని మీ ఒపీనియన్ ఎవరు అనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, అవినాష్ అయితే మెగా చీఫ్ అయితే అయ్యాడు కదా. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. అలాగే హౌస్లోకి గెస్ట్గా నిఖిల్ కోసం అమర్దీప్ అయితే వస్తాడు. అలాగే టేస్టీ తేజ కోసం అయితే సన్నీ అయితే వస్తాడు. అలాగే రోహిణి కోసం అయితే శివాజీ గారు అయితే వస్తారు. నెక్స్ట్ విష్ణుప్రియ కోసం అయితే మానస్ అయితే వస్తాడు. నెక్స్ట్ యాస్మి కోసం అయితే శ్రీ సత్య అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రజెంట్ వీళ్ళ గురించి అయితే అప్డేట్ అయితే వచ్చింది. ఫర్దర్ ఇంకా ఎవరి కోసం ఎవరు వస్తున్నారు అనేది అప్డేట్ రాగానే నా నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఓటింగ్ క్లోజ్ అయ్యే టయానికి ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్లేస్లో గౌతమి దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 30% షూటింగ్ అయితే నమోదైంది. ఈ వీక్ మొత్తం ఈయన టాప్లోనే దూసుకెళ్ళిపోతున్నాడు. అలాగే సెకండ్ ప్లేస్లో యాస్మి కూడా ఉన్నది. ఈమెకు 17.5% షూటింగ్ అయితే నమోదైంది. థర్డ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. ఈమెకు 13% షూటింగ్ అయితే నమోదైంది. ఫోర్త్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి సేమ్ 13% షూటింగ్ అయితే నమోదైంది. ఫిఫ్త్ ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు. ఇతనికి 12% షూటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు. అవినాష్ కూడా సేమ్ 12% షూటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఇటు యూట్యూబ్ పోల్స్లో కానీ, ఇటు వెబ్సైట్ పోల్స్లో కానీ, అలాగే అఫీషియల్ పోల్స్లో కానీ ఓన్లీ గౌతమ్ ఒక్కడే సేఫ్ జోన్లో ఉన్నాడు. మిగిలిన 5 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఈ వీక్ ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు, ఎందుకంటే ఎవిక్షన్ షీల్డ్ ఉంది కదా. ఈ షీల్డ్ ద్వారా ఈ వీక్ ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. ఈ వీక్ ఎలిమినేషన్ ఎలా జరుగుతుందంటే, ఎలిమినేషన్ రౌండ్లో అవినాష్ అలాగే విష్ణుప్రియను పెడితే నబీల్ వచ్చేసి 99% అవినాష్ని సేవ్ చేస్తాడు. అలాగే విష్ణుప్రియ అలాగే టేస్టీ తేజ ఈ 2 కంటెస్టెంట్స్ని ఎలిమినేషన్ రౌండ్లో పెడితే ఇక్కడైతే టేస్టీ తేజని అయితే సేవ్ చేస్తాడు, లేదా అవినాష్ను లేదా యాస్మిని. ఈ 2 కంటెస్టెంట్స్ని పెడితే ఇక్కడ కూడా అవినాష్ని సేవ్ చేస్తాడు. మరి ఈ వీక్ డేంజర్ ఎవరికంటే ఇలా పృథ్వీ లేదా విష్ణుప్రియ. ఈ 2 కంటెస్టెంట్స్లో ఈ వీక్ ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది మనకు ఈవినింగ్ లోపల అయితే అప్డేట్ అయితే వస్తుంది. అప్డేట్ రాగానే మన ఛానల్లో నేనైతే పోస్ట్ చేస్తాను. ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని ఎర్లీగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేశారనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. టేక్ కేర్.